ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఇప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? ఒక్క క్షణం ఆగు తల్లి. నిన్నే నీకే చెబుతున్నా, ఈ వీడియో చూస్తున్నా నీకే చెబుతున్నా. ఈ వీడియోని స్క్రోల్ చేయటానికి, పక్కకి నెట్టేయటానికి వేలు కదిలిస్తున్నా, నీతోనే మాట్లాడుతున్నా. ఒక్క క్షణం ఆగు. ఇది నీకోసమే, కేవలం నీకోసమే. ఎందుకో తెలుసా? నీ బిడ్డను దూరం చెయ్యమని డబ్బులిచ్చి మరీ డీల్ మాట్లాడుకుంటున్నారు. గట్టిగా కంకణం కట్టుకున్నారు. ఏం చేసైనా దూరం చెయ్యాలని నిర్ణయం చేసుకున్నారు. అయితే వాళ్ళెవరో తెలుసుకున్నావంటే నిలువెల్లా చల్లి జ్వరంతో వణికిపోతావు. జాగ్రత్త, కాపాడుకో. నీ పేగు బంధాన్ని కాపాడుకో, నీ బిడ్డని కాపాడుకో, నీ రక్త మాంసాన్ని నువ్వు కాపాడుకో. లేకపోతే నీ బంధం నీకు దూరం అయిపోతుంది. ఆ తర్వాత విలవిల్లాడిపోతావు. దీని వెనుక ఎంతో అర్థం ఉంది, ఎంతో మర్మం ఉంది, ఎంతో నిగూఢ అర్థం దాగి ఉంది. ఈ క్షణం వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తల్లి. శాశ్వతంగా నీ బిడ్డను దూరం చేసుకుని విలవిల్లాడిపోతావు, కన్నీళ్లు పెట్టుకుంటావు. జాగ్రత్త. ఆ తర్వాత నీ సాయిని నిందించిన, నీ బాబాను నిందించిన, నిన్ను నువ్వు తిట్టుకున్న, పరిస్థితుల్ని తిట్టుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. ఎవరు తర్వాత నీ సాయానికి రారు. జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబాగారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలి అంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు దొరుకుతాయి. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. మీరు మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని అనుకుంటే ఇందుకు మించిన గురువు గారు మరొక్కరు ఉండరు. ఎందుకంటే ఎలాంటి మొండి సమస్యలైనా కట్టుకున్న భర్తకి, కట్టుకున్న భార్యకి, కడుపును పుట్టిన బిడ్డకి, తోడుబుట్టిన వాళ్ళకు కూడా చెప్పుకోలేని సమస్యలతో అల్లాడిపోతూ ఉంటే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతి మొండి సమస్యకి దానికి తగ్గ పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. చాలా తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే బయటపడేస్తారు. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి జాగ్రత్త. నీ బంధాన్ని, నీ పేగు బంధాన్ని, నీ కడుపును పుట్టిన బిడ్డని నువ్వు కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే నా గుడిలో, నా గర్భగుడిలో, నా మందిరంలో నేను కూర్చొని ప్రతిరోజు చూస్తున్న దృశ్యం ఇది. నాకు కనిపిస్తున్న దృశ్యం ప్రతిరోజు చూస్తుంటాను. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ నా కళ్ళ ముందు మాత్రం ఒక సన్నివేశం ఎప్పుడూ కూడా అలా నిలిచిపోతుంది తల్లి. ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుని, కడుపులో బాధను దాచుకొని, గుండెల్లో దుఃఖాన్ని నింపుకొని నా ముందు మోకాల మీద కూర్చొని నన్ను బతిమాలుకుంటారు చూడు. ఆ సన్నివేశం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకు తెలుసా? 60 ఏళ్లు దాటిన ఓ తండ్రి చేతిలో పూలబుట్ట పట్టుకుని వణుకుతున్న అడుగులతో వస్తున్నాడు. ఆయన వెనకే కళ్ళల్లో నీళ్లు నిండిన అతని భార్య చీర చెంగుతో తుడుచుకుంటూ ఓ తల్లి వస్తోంది. సాయి ముందు నిలబడి వారు అడిగేది ఒకటే, బాబా నా బిడ్డ బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలి, మా ఇంట్లో గొడవలు ఆగిపోవాలి. ఇది వారి బాధ, వారి వ్యధ. కానీ వారి బాధ వెనుక ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? కడుపును పుట్టిన బిడ్డ నీ చేతుల్లో పెరిగిన నీకు ఎదురు నిలబడి మాట్లాడుతూ ఉంటే, ఆ ఇంట్లో రోజు అత్తా కోడళ్ల మధ్య రణరంగం జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఉండలేక
బయటికి వెళ్ళలేక ఎవరికి చెప్పుకోలేక నువ్వు పడుతున్న నరకం నాకు తెలుసు. ఎందుకంటే ఒక తండ్రిగా, ఒక గురువుగా ఎన్నో కుటుంబాల కన్నీళ్లు చూసిన నీ తండ్రిగా ఈరోజు నేను నీకు ఒక సత్యం చెప్పబోతున్నా తల్లి. జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక్క రహస్యం. ఈ ఒక్క పని నువ్వు చేస్తే చాలు, నీ ఇంట్లో గొడవలు ఉండవు. నీ బిడ్డ నిన్ను వదిలిపెట్టి వెళ్ళడు. నీ కోడలు నిన్ను దేవతలా పూజిస్తుంది. ఆ ఒక్కటి ఏంటో చెప్పే ముందు నువ్వు ఖచ్చితంగా ఇక్కడ సాక్షాత్తు నీ సాయి సన్నిధి నుంచి కూడా నువ్వు ఈ మాటలను వినాలి. నీ సాయి సన్నిధి చేరుకోవాలి అంటే మనసుని కాసేపు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టేయాలి. నిర్మలమైన మనసుతో ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ ఆగితే అదే నా సన్నిధి అవుతుంది. ఒక తండ్రిగా చెబుతున్నా, ఒక గురువుగా, ఒక అన్నగా నీకు ఈ విషయం చెప్పబోతున్నా తల్లి. ఇది నీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన రహస్యం. నీకు చెబుతున్న ఈ మాటలు నీ గుండెల్లో చేరితే, నీ కన్నీళ్లు తుడిస్తే ఇక్కడ దయచేసి మధ్యలో ఆపకు, చివరి దాకా విను. ఎందుకో తెలుసా, చివరిలోనే ఉంది నీ సమస్యకి పరిష్కారం. నేను అక్కడ దాచాను కాబట్టి జాగ్రత్తగా విను. మనసులో ఉన్న భారం అంతా కూడా నీ సాయి పాదాల దగ్గర ఉంది. నువ్వు ఎప్పుడు మనసు పెట్టి వింటావో అప్పుడు నీ భారం అంతా నీ సాయి పాదాల వద్ద పడిపోతుంది. అయితే దీన్ని నలుగురితో పంచుకో తల్లి. ఇందులో నువ్వు కూడా భాగం అవ్వాలి. ఇది నా స్వార్థం కోసం కాదు. ఏ మూలనో కూర్చుని కొడుకు దూరం అయ్యాడని ఏడుస్తూ ఇంకో తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవటానికి నువ్వు సహాయపడిన దానివవుతావు. అందుకే చెబుతున్నా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయకుండా నీకు తెలిసిన వారితో పంచుకో. ముఖ్యంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి తండ్రికి కూడా పంపించు. ఇది నేను నీకు ఆదేశిస్తున్న ఒక ఆదేశం. ఇది నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. ఒకప్పుడు నీ ఇల్లు ఎంత సందడిగా ఉండేది కదా. వాడు చిన్నగా అడుగులు వేస్తుంటే ఆ చిట్టి పాదాల మువ్వల సవ్వడికి నీ ఇల్లు ఒక స్వర్గంలా అనిపించేది. వాడికి ఎప్పుడైనా జ్వరం వస్తే ఆ రాత్రంతా నువ్వు పడుకోలేదు. తండ్రి తన కడుపు కట్టుకొని మరీ చిరిగిన చొక్కా వేసుకుని వాడికి మంచి బట్టలు కొనిచ్చాడు. కడుపు నిండా అన్నం పెట్టాడు. తల్లి తన ఆకలి చంపుకుని వాడికి ముద్దలు కలిపి పెట్టింది. వాడు పెద్దవాడయ్యాడు. వాడికి వయసు వచ్చింది. నీ గుండె ఉప్పొంగిపోయింది. నా కొడుకు ప్రయోజకుడయ్యాడు అని ఊరందరికీ కూడా నువ్వు చాటింపు వేసుకుని వచ్చేసావు, చెప్పుకున్నావు. ఆ తర్వాత వాడికి పెళ్లి చేసావు. ఇంట్లో మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది అని మురిసిపోయావు. కానీ మెల్లగా ఏం జరిగింది? ఇంట్లో వాతావరణం ఎందుకు మారింది? నిన్నటిదాకా అమ్మ అని పిలిచిన కొడుకు గొంతులో ఇప్పుడు విసుగు ఎందుకు కనిపిస్తోంది? నువ్వు ఏదైనా అడిగితే నీకు తెలియదులే, నువ్వు ఊరుకో అనే మాట వినిపిస్తోంది. వంటగదిలో కోడలికి అత్తకి మధ్య ఆ పచ్చగడ్డి పడితే కూడా బగ్గుమనే వాతావరణం ఎందుకు ఏర్పడింది? నువ్వు ఏడుస్తున్నావు. నేను నా కొడుకు కోసం నా జీవితాన్ని ధారపోశాను, వాడికి నేను భారం అయ్యానా ఈ వయసులో అంటూ కుమిలిపోతున్నావు. కొడుకు తన భార్య వైపు మాట్లాడుతున్నాడని తల్లి బాధపడుతోంది. నేను కష్టపడి కట్టిన ఇంట్లో నాకు విలువ లేకుండా పోతోందే అంటూ తండ్రి మదనపడిపోతున్నాడు. ఒక్క నిమిషం ఆగు తల్లి, ఒక్క క్షణం ఆలోచించు. లోపం నీ కొడుకులో లేదు, లోపం నీ కోడల్లో లేదు, లోపం కాలంలో కూడా లేదు. లోపం నువ్వు సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోవటంలోనే ఉంది. ఇక్కడ వానప్రస్థ ధర్మాన్ని నువ్వు మరచిపోవటంలోనే ఉంది. అవును, నువ్వు చేస్తున్నటువంటి ఒకే ఒక్క పొరపాటు వల్ల నీ ఇంట్లో ఈ మహాభారతం జరుగుతోంది. ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది తల్లి. ఇది విను. నీ మనసు నిజంగా మారుతుంది. దేవకి వసుదేవులు కన్న బిడ్డ శ్రీకృష్ణుడు, కానీ పెంచింది యశోదానందులు. కృష్ణుడు గోకులంలో ఉన్నంత కాలం యశోదమ్మ ప్రపంచం కృష్ణుడే. వాడు ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరింట్లో వెన్న దొంగలిస్తున్నాడు అని ఆమె చూసుకునేది. కానీ కృష్ణుడు మధుర విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ యశోదమ్మ ఏం చేసింది? కృష్ణుడి వెనకాల వెళ్ళి నువ్వు నా మాట వినాలి, విని తీరాల్సిందే, నా దగ్గర ఉండాలి అని అడిగిందా? లేదు కదా. తన కర్మ బంధాన్ని ప్రేమగా మార్చుకొని తన బిడ్డ భవిష్యత్తుకి ఆలోచించింది. తన బిడ్డ భవిష్యత్తును బిడ్డకే వదిలేసింది. వాడి ఉన్నతిని చూసి మురిసిపోయింది. మరి ధృతరాష్ట్రుడి గురించి నీకు తెలుసు కదా. కొడుకు దుర్యోధనుడి మీద ఉన్న మోహం అంటే అతి ప్రేమ, నావాడు అనే అహంకారం వల్ల కొడుకు చేసే ప్రతి పనిని వెనకేసుకొచ్చాడు. నా కొడుకు, నా రాజ్యం, నా అధికారం అంటూ పట్టుదల పోయాడు. చివరికి ఏం జరిగింది? 100 మంది కొడుకులను కోల్పోయిన అనాథలా మిగిలిపోయాడు. ఇవన్నీ నీకు తెలియవా? తెలుసు కదా. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన కఠోర సత్యం ఉంది తల్లి. పిల్లలు నీ ద్వారా భూమి మీదకి వస్తారు, కానీ వారి స్వతంత్రాన్ని లాక్కోకూడదు కదా.
వారు నా సొత్తు కాదు అని నువ్వు ఆలోచించాలి. నా బిడ్డలు భగవంతుని సృష్టి అని అనుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్నంత కాలం కూడా ఇల్లు నాదే అని నువ్వు అనుకుంటావా? కానీ ఓనర్ వచ్చాక ఖాళీ చేసి వెళ్ళిపోతావు కదా. అద్దె ఇంట్లో ఉన్నంత కాలం ఈ ఇల్లు నాది అని అనుకునే నువ్వు ఒక్కసారి ఓనర్ రాగానే ఖాళీ చెయ్యక తప్పదు. ఇది చిన్న విషయం కదా. అలాగే కొడుకు పెళ్ళయ్యే వరకు కూడా నీ చేతుల్లో ఉంటాడు. పెళ్లి తర్వాత వాడికి కొత్త ప్రపంచం వస్తుంది, వాడికో బాధ్యత వస్తుంది. ఒక భర్తగా రేపటి రోజున ఒక తండ్రిగా వాడు ఎదగాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ ఒక్క పని ఏంటో విను తల్లి. నీ మనసులో ఉన్న సందేహాలు, అనుమానాలు, బాధలు, కన్నీళ్లు ప్రతి ఒక్కటి కూడా మటు మాయమైపోతాయి. నాకు తెలుసు నువ్వు పడుతున్న వేదన తెలుసు, నువ్వు పడుతున్న ఆవేదన తెలుసు, నీ మనసులో ఉన్న కలత తెలుసు, కన్నీళ్లు తెలుసు. వాటికి అర్థం చెప్పాలి, వాటన్నింటినీ నీ మనసులో తొలగించాలి అని ఈ రోజు నేను వచ్చాను. నీకున్నది నీ బిడ్డ మీద మమకారంతో కలిసి అధికారం. నా బిడ్డ, నేను కన్న బిడ్డ, నేను పెంచిన బిడ్డ, నేను ఎన్నో త్యాగాలు చేసి పెంచిన బిడ్డ. నా కష్టమంతా వాడికే దారిపోసాను, నా కష్టమంతా వాడికే నేను పెట్టాను. కాబట్టి వాడు నన్ను గౌరవించాలి, నన్ను మాట్లాడాలి, నన్ను ప్రేమగా మాట్లాడాలి అని ఇచ్చుపుచ్చుకునే ఒక బేరం లాంటి ఒక వ్యవహారంగానే ఆలోచిస్తున్నావు. కానీ కనటం నీ వంతు, పెంచటం నీ వంతు. ఆ తర్వాత వాడి జీవితం వాడుకు వదిలేయాలి. అలా కాకుండా ఇంకా నాది, నా మాట వినాలి అంటూ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నావు. దానివల్ల ఇన్ని గొడవలు. నీకు ఈ విషయం తెలియజెప్పాలనే ఈ రోజు వచ్చాను తల్లి. నీ ఇంట్లో గొడవలు, కన్నీళ్లు శాశ్వతంగా దూరం చేసే ఆ బ్రహ్మాస్త్రం నేను ఈరోజు నీకు ఇవ్వబోతున్నా. దాని పేరే మానసిక వానప్రస్థం, అంటే మౌనం. మౌనాన్ని పాటించు. ఇప్పుడు అనొచ్చు, నేనెందుకు మౌనంగా ఉండాలి బాబా? ఇంత కష్టపడ్డాను నా బిడ్డల కోసం, ఇంత చేశాను, ఇంత సంపాదించి ఇల్లు కట్టాను, అన్నీ అమర్చాను, ఈరోజు నేనెందుకు మౌనంగా ఉండాలి అన్న అనుమానం వస్తుందా? వస్తుంది. కాకపోతే నీ ఇంట్లో గొడవలు సద్దుమనగాలి అంటే నువ్వు మౌన వ్రతం పాటించక తప్పదు. కొన్నిసార్లు మౌనంగా ఉండక తప్పదు. అన్నిసార్లు నా పెత్తనం సాగాలి, నా అధికారం చెలాయించాలి అంటే అక్కడ ఒడిదుడుకులే వస్తాయి. అజాగ్రత్త. ఇక్కడ మౌనంగా ఉండమని వానప్రస్థం అంటే అడవులకు వెళ్ళిపోమని కాదు తల్లి. ఇంట్లోనే ఉంటూ ప్రశాంతంగా ఉండటం. ఇప్పటి వరకు నువ్వు ఇంటి యజమానివి, అంటే ఓనరు. కానీ నీ కొడుకుకి పెళ్ళైన తర్వాత నువ్వు యజమాని స్థానం నుంచి సలహాదారుడు, ఇంకా చెప్పాలంటే ఒక అడ్వైజర్ స్థానానికి, ఆ తర్వాత కేవలం ఆశీర్వదించే దేవుడు. అలా మారిపోవాలి. ఇంతే. ఇది ఎలా చెయ్యాలో 3 సూత్రాల్లో నేను చెబుతాను విను. మొదటి సూత్రం, అధికారాన్ని వదిలేయి. కోడలు ఇంటికి వచ్చిన తర్వాత వంటగది అధికారం ఆమెకు అప్పగించేయి. ఆమె ఏం కూర వండుతుందో, ఉప్పు ఎంత వేసిందో, పాలు ఎందుకు విరిగిపోయాయి నీవేం పట్టించుకోవద్దు. ఆమె నీ ఇంటికి కొత్త. ఆమె తప్పులు చేస్తుంది, నేర్చుకుంటుంది. నా కొడుకుకి ఇది ఇష్టం, నా కొడుకుకి అది ఇష్టం అంటూ నువ్వు పదే పదే కూడా చెప్పకు. నీ కొడుకుకి ఏది ఇష్టమో తెలుసుకునే హక్కు ఇప్పుడు ఆమెది. నీ పని వారు వడ్డించిన దాన్ని ప్రశాంతంగా నీ సాయి ప్రసాదంగా స్వీకరించటమే. బాగుంటే మెచ్చుకో, బాగోలేదా నవ్వి ఊరుకో. రెండవ సూత్రం, నిలదీయకు, ఆశీర్వదించు. కొడుకు, కోడలు ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే, ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటూ పదే పదే అడగకు. వారు వస్తువులు కొనుక్కుంటే ఎంత ఖర్చు పెట్టావు, ఎంత తగలేసావు అంటూ అడగకు. వారికి స్వేచ్ఛనివ్వు. వారు బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా అంటూ నవ్వుతో చెప్పు. వారు అడిగితే సలహా ఇవ్వు. అడగకపోతే నీ పని నువ్వు చూసుకో. నీ పెదవుల మీద చిరునవ్వు, మనసులో నీ సాయి నామం తప్ప ఇంకొకటి ఏది ఉండకూడదు. రెండవ సూత్రం, భార్యాభర్తల మధ్య వెళ్ళకు. ఇది చాలా ముఖ్యమైనది. కొడుకు, కోడలు గొడవ పడుతుంటే తలుపు మూసుకో. నీ గదిలో కూర్చో, అస్సలు కలగ చేసుకోకు. ఒకవేళ నీ బిడ్డ దగ్గరికి వచ్చి భార్య మీద ఫిర్యాదు చేస్తే నువ్వు కోడల్ని ఏమీ అనుకో. మీరు సర్దుకోండి నాయన అంటూ పంపే. కోడలు కూడా నీ కొడుకు మీద ఫిర్యాదు చేస్తే ఆమెను వెనికేసుకురా. అప్పుడు కోడలికి నీ మీద ఎంత గౌరవం పెరుగుతుందో నువ్వే చూడు. నేను చెప్పిన ఈ ఒక్కటి నువ్వు చేసి చూడు తల్లి. నీ నాలుకకు తాళం వేయి. నీ మనసుని దేవుడి నామంతో నింపేయి. ఒకే ఒక్క నెల రోజులు ఇది పాటించి చూడు. నీ ఇంట్లో జరిగేది అద్భుతాన్ని నువ్వు చూసి ఆశ్చర్యపోతావు. నిన్నటి దాకా మా అత్తగారు ప్రతి దానిలో వేలు పెట్టేవారు అనుకున్న కోడలు మా అత్తయ్య గారు ఎంత మంచివారో, నన్ను ఏమీ అనరు అని 10 మందికి కూడా చెప్పుకుంటుంది. ఆవిడ స్వయంగా వచ్చి అత్తయ్య గారు ఈరోజు ఏం వండమంటారు అని అడుగుతుంది. నిన్నటి దాకా అమ్మ
నా పని నన్ను చేసుకొనివ్వు అని విసుక్కున్న కొడుకు నువ్వు మౌనంగా ఉండేసరికి వాడు నీ దగ్గరికి వచ్చి నీ ఒడిలో తల పెట్టుకుని, అమ్మా ఎందుకలా ఉన్నావు, ఏమైంది, ఎందుకలా మౌనంగా ఉంటున్నావు అని బతిమాలతాడు. ఇదే మనిషి స్వభావం. ఒకరిని గట్టిగా పట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళు దూరంగా పారిపోతారు. అది వదిలేస్తే తిరిగి నీ దగ్గరికే వస్తారు. ఒక పిట్టని చేతిలో పెట్టి గట్టిగా నొక్కితే ప్రాణం పోతుంది, వదిలేస్తే గాలిలో ఎగిరి మళ్ళీ నీ భుజం మీదే వాలుతుంది. నీ పిల్లలు కూడా అంతే. నీ బాధ్యత తీరిపోయింది. వారిని కన్నావు, పెంచావు, ప్రయోజకులను చేశావు. ఇక నీ ప్రయాణం నీ ఆత్మ వైపు సాగాలి. ఇన్నాళ్ళు కూడా సంసార రథాన్ని లాగావు. ఆ రథ పగ్గాలు కొడుకు చేతికి ఇచ్చేసి నువ్వు రథంలో వెనక సీట్లో ప్రశాంతంగా కూర్చో. నువ్వు చెయ్యాల్సింది భగవన్ నామస్మరణ. గుడికి వెళ్ళు, నీ తీర్థాలకి వెళ్ళు, తోటివారితో ఆనందంగా గడుపు. కర్మ బంధాలను తెంచుకొని ఈశ్వర బంధాన్ని పెంచుకో తల్లి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క తల్లి తండ్రికి కూడా నేను చేస్తున్న నమస్కారం తల్లి. ఈ మాటలు నీకు కష్టంగా అనిపించి ఉండొచ్చు, కానీ నేను నా మందిరంలో కూర్చొని నేను చూస్తున్న ప్రతిరోజు సంఘటనలకి నా మనసు చలితమైపోయింది. ఆలోచించాను ఎందుకు ఇలా జరుగుతోంది అని. అందుకే నా గర్భగుడి సాక్ష్యంగా నీకు చెబుతున్నా, నా గుడిలో వెలిగే ధుని సాక్షిగా నీకు చెబుతున్నా, ఇది పరమ సత్యం. ఇది పాటిస్తే నీ ఇల్లు ఒక స్వర్గంలా మారిపోతుంది, ఒక బృందావనంలా మారిపోతుంది. నేను ఈ వీడియో మొదట్లో నిన్ను అడిగినట్లు మళ్ళీ అడుగుతున్నాను. నీకు ఈ మాటలు నిజం అనిపిస్తే, ఈ సత్యం ప్రతి ఇంట్లో తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో నువ్వు పాలు పంచుకో. నీ చేతులతో ఈ వీడియోని నీ బంధుమిత్రులకి ఖచ్చితంగా పంపించు. ఎక్కడో ఒక ఇంట్లో గొడవలతో ఏడుస్తున్న ఒక తల్లి ఈ వీడియో చూసి తన మనసు మార్చుకుంటే ఆ పుణ్యం నీకే దక్కుతుంది. ఒక తండ్రి బాధపడుతూ ఎక్కడో ఉంటే ఆ తండ్రి ఈ వీడియో చూస్తే ఆ తండ్రి మనసుకి కాస్త ఊరటనిస్తుంది, తన మనసు మార్చుకోవాలి అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. అయితే ఇక్కడ నీ మనసులో ఏముందో, నేను చెప్పింది నీకు అలా అనిపించిందో లేదో నాకు ఇక్కడ ఒక్కసారి చెప్పు తల్లి. నీ ఇంట్లో ఇలా జరుగుతుంటే అవును బాబా అని చెప్పు. ఒకవేళ ఇలా జరుగుతుంటే నువ్వు చెప్పినట్టు నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నా బిడ్డలకు స్వేచ్ఛని స్వతంత్రాన్ని ఇస్తాను అంటూ చెప్పు. అయితే ఇక్కడ చెప్పాను కదా, నీ బిడ్డను దూరం చెయ్యాలని చూస్తున్నారు, కాపాడుకో అని. నీ బిడ్డను దూరం చెయ్యాలి అని అనుకుంటున్నది వేరెవరూ కాదు తల్లి. నీ మనసులో ఉన్నటువంటి అతి ప్రేమ, మమకారం, అధికారం నాది అనే ఒక సొంత హక్కు. నీలో ఉన్న తప్పే, నీలో ఉన్న పొరపాటే నీ బిడ్డల్ని దూరం చేస్తోంది. కాబట్టి జాగ్రత్త, మారటానికి ప్రయత్నించు. ఒకవేళ ఇలా నీ ఇంట్లో జరుగుతూ ఉంటే, నీ అన్న విషయంలోనూ నీ తమ్ముడి విషయంలోనూ ఉంటే, ఇది నీ తల్లి తండ్రికి నువ్వు పంపించు తల్లి. నీ అక్క చెల్లెళ్ళ బిడ్డల ఇళ్లలో కూడా ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా పంపు. ఎందుకంటే వాళ్ళు మనసు మార్చుకుంటే ఆ పుణ్యం నీకు కూడా వస్తుంది. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఎన్నో ఇళ్లల్లో జరుగుతున్నటువంటి ఘటనలు, సంఘటనలు, బాధలు, విషాదాలు, కన్నీళ్లు, గుండె కోతలు, ఇవి ఎంత అద్భుతంగా వాటన్నింటికీ బాబా గారు ఈరోజు ఒక సమాధానం ఇచ్చారండి. నిజంగా ఈ విధంగా నడుచుకుంటే, బాబా గారు చెప్పిన అడుగు జాడలో మనం నడిచామంటే ఖచ్చితంగా ప్రతి ఇల్లు కూడా ఒక స్వర్గమే అవుతుంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.